నమస్కారం ఫ్రెండ్స్, జయశ్రీరామ్, జయ మాతా, జయ భవాని. మనం అయితే ఇప్పుడు వచ్చేసి దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మాతా విగ్రహాలు అయితే తయారైతే అవుతున్నాయి. సో ఎంటర్ కాగానే మనకైతే మాతా విగ్రహం అయితే ఉంటుంది. స్టార్టింగ్లో చూసుకోవచ్చు, స్టార్టింగ్లోనే మనకైతే మాతా విగ్రహం అయితే ఉంటుంది. చూసుకోవచ్చు టోటల్గా ఇక్కడైతే ఆయుధాలు అయితే పట్టుకొని ఉన్నారు. సో హైలైట్ ఉన్నాయి ఆయుధాలు కూడా. అండ్ పింక్ కలర్ శారీ విత్ జ్యువెలరీ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సర్కిల్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. సర్కిల్ బ్యాక్గ్రౌండ్ అండ్ కింద సింహం అయితే వస్తుంది. టోటల్ హైలైట్ అయితే ఉంది. ఇక్కడ 2 సింహాలు అయితే వస్తాయి, ఒకటి చిన్న సింహం, ఇంకోటి పెద్ద సింహం అయితే వస్తుంది. అండ్ చూసుకోవచ్చు టోటల్ డిజైన్ అయితే హైలైట్ ఉంది నిజంగా అంటే. అండ్ ఇక్కడ పక్కనే ఇంకో మాతా విగ్రహం, ఇది కూడా సేమ్ మంచి బ్యాక్గ్రౌండ్తో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ 2 వైపులో సింహాలు అయితే వస్తాయి. సోల్లోటి ఇది వచ్చేసి సో చూసుకోవచ్చు 54 అట. అండ్ ఇక్కడ హైలైట్ ఉంది, కుందన్ వర్క్స్ అయితే ఇచ్చినారు. ఈ మాతా విగ్రహానికి మస్తు కుందన్ వర్క్స్ అయితే ఇచ్చినారు. ఆ మాతా విగ్రహానికి అయితే చేతులు ఆయుధాలే కుందన్ వర్క్స్ లెక్క ఇంకా. అండ్ మొత్తం ఒకేసారి చూపించేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మాతా విగ్రహం, ఇది వచ్చేసి చూసుకోవచ్చు మనకి టోటల్ హైలైట్ ముంబై స్టైల్ బొట్టు అయితే పెట్టేసినారు. అండ్ ఇక్కడ టోటల్గా అయితే హైలైట్ మాతా విగ్రహం ఇది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ సేమ్ ఇట్లాంటివే ఇంకా 2-3 అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో మాతా విగ్రహము. టోటల్ బుకింగ్ అయితే అయిపోయినాయి అనమాట చాలా వరకు. అండ్ కొన్ని అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో మాతా విగ్రహం అనమాట, సింహం మీద కూర్చున్న మాత విత్ ఆరెంజ్ కలర్ శారీ, ఇక్కడైతే గ్రీన్ కలర్ శారీ, అక్కడైతే ఎల్లో కలర్ శారీ అనమాట. టోటల్ హైలైట్ అయితే ఇచ్చినారు. అండ్ టోటల్గా ఏ బొట్టు అయితే ఏదైతే ఉంటుందో వాటికి కలర్ డిఫరెన్స్ ఉంటుంది, దాంతోపాటు కొంచెం డిజైన్ కూడా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు చేతి పక్కన కూడా డిజైన్ అయితే మంచిగా ఇచ్చేసినారు. ఇక్కడ చూసుకుంటే ఇంకో మాతా విగ్రహం, పక్కన టైగర్ వస్తుంది మనకి, పులి, అండ్ ఇక్కడ సింహము. అండ్ ఇక్కడ పక్కన హంస టైప్ వస్తుంది, సింహాసనం ఏదైతే ఉంటుందో హంస టైప్. అండ్ బ్లూ కలర్ స్కిన్ మొత్తం. అండ్ ఇక్కడ పింక్ కలర్ శారీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న మాతా విగ్రహాలు ఇవి చూసుకోవచ్చు, సింహము అండ్ టోటల్ 8 చేతుల మాత. అండ్ ఇక్కడ హైలైట్ ఇది కూడా. అండ్ ముందరకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ అయితే ఉండదు, ఈ జల్దీ చూపించేస్తున్నా ఎందుకంటే ఏమంతా. ఇక్కడ చూసుకోవచ్చు యారో కూడా అయితే పట్టుకొని ఉంటారు. అండ్ మొత్తం అయితే హైలైట్ ఉంది మాతా విగ్రహాలు. అండ్ ఇక్కడ ఇంకో మాతా విగ్రహం, సేమ్ పులి, సింహం అండ్ పక్కన హంస టైప్ సింహాసనం చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ కానీ ఇక్కడ కాళికా మాత. అండ్ చేతిలో డిజైన్ చూసుకోవచ్చు, అసలు హైలైట్ అయితే హైలైట్ ఇచ్చేసినారు నిజంగా. ఇక్కడికి వెళ్ళి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎందుకంటే కొంచెమైనా హైలైట్ లుక్ అయితే ఇచ్చినారు. జర ముందరికి వెళ్ళి అయితే చూసుకుంటూ అయితే వద్దాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ డార్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చినారు. సో సింహం కళ్ళు కూడా హైలైట్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు మాత టోటల్ సిట్టింగ్ పొజిషన్ మాత. అండ్ బ్రౌన్ కలర్ శారీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ శారీతో ఒక మాతా విగ్రహం. అండ్ ఇక్కడ చేతికి కూడా చూసుకోవచ్చు మస్తు డిజైన్ అయితే ఇచ్చినారు. ఖడ్గం ఇది కూడా అయితే చూసుకోవచ్చు హైలైట్. అండ్ ఇక్కడ త్రిశూలము. అండ్ మాతకు కూడా బొట్టు అయితే హైలైట్ పెట్టినారు. అండ్ కళ్ళు కానీ అయితే టోటల్ హైలైట్ అనిపిస్తుంది. అండ్ వెనుక కూడా గోల్డ్ అండ్ రెడ్ కిరీటం అనమాట మనకి వచ్చేది. అండ్ నెక్స్ట్ మిగిలిన వాటి దగ్గర పోతే ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ కలర్ శారీ. అండ్ బొట్టు కూడా ఒక్కొక్క దానికి డిఫరెంట్ అయితే ఉంది చూసుకోవచ్చు. ఫేస్ కూడా అయితే చిరునవ్వుతో హైలైట్ డిజైన్ కానీ డీటెయిలింగ్ కానీ హైలైట్ ఇచ్చి పడేసినారు అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మాతకు కూడా బొట్టు కూడా లైట్లు ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ లైట్లు అయితే డిస్కో కొట్టేస్తున్నాయి నిజంగా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మాతా విగ్రహం, ఇక్కడైతే బొట్టు హైలైట్ అనిపిస్తుంది నిజంగా. అండ్ మాతకు కూడా టోటల్ డార్క్ పింక్ శారీ చూసుకోవచ్చు, మొత్తం హైలైట్ అయితే ఉన్నది నిజంగా. ఇక్కడ డీటెయిలింగ్ చాలా మంచిగా ఇచ్చినారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది, సోల్డ్ అవుట్ అయిపోయినట్టే ఉంది. అండ్ చూసుకోవచ్చు డిజైన్ కూడా చేతికి. అండ్ మాత ఆయుధాలు కానీ అసలు బోరాన్ అనమాట ఇక్కడ మొత్తం. అండ్ ఇక్కడ కింద రాళ్ళ లెక్క. అండ్ కాళ్ళ దగ్గర వచ్చేసి శంఖం అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో మాతా విగ్రహం, ఇది వచ్చేసి ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ మాతా విగ్రహం అనమాట. సో బోరాన్ అయితే ఉంది మొత్తం ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం హైలైట్ ఉన్నాయి. సో ఇది శ్రీ దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై మాతా, జై భవాని.